చెప్పేసరికి ప్రేమలో పడితేనే ఉంది. వెంటనే ఆయన ఫోన్ చేసి, సార్ ఎక్స్ట్రాడినరీ టైటిల్ పెట్టారండి, అసలు జస్ట్ మిస్ అన్నట్టుంది టైటిల్, చాలా బాగుంది సార్, కృష్ణా జిల్లా నాకు ఇస్తారా అని అడిగాను. వెంటనే అంటే నాకేంటంటే ఇలాంటి సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్, నాకంటే నా కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి ఇలాంటి సినిమాకి అని చెప్పి ఫీల్ అయ్యే వ్యక్తిని అనమాట. డెఫినెట్గా సార్ అని ఇమ్మీడియట్గా ఆయన ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత సార్ దీని ప్రోమోస్ చూడాలనుకుందన్న, నిన్న ఆయన 4 ప్రోమోస్ పంపించారు. అసలు అవి నిజంగా ఒక 200 times చూసుంటా ఆ ప్రోమోస్. అంటే అంత ప్రేమించారు. అంటే యాక్చువల్గా ఆర్టిస్టులు కాదు, కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే సినిమాకి ఆడియన్స్ రప్పిస్తుంది అని ప్రతి ఫ్రేమ్లో ఇక్కడ కనపడుతుంది అనమాట. ప్రేమలో పడితే అది యాక్చువల్గా మన తెలుగు ఆడియన్స్ ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం. నాకు అనిపించింది యాక్చువల్గా అది మిస్ అయిన ఫీలింగ్. అంటే మనం ఎక్కువ ఆడియన్స్ పెద్ద హీరోలకి వాటికి వెళ్తూ ఉంటాం, కానీ కంటెంట్ ఎక్కడో మిస్ అవుతుంటుంది. ఏంటంటే రియలిస్టిక్ సినిమాలు మనకు రావట్లేదని చెప్పి నేను ఈ రోజుల్లో తీయడం జరిగింది. నా కమింగ్ మూవీస్ కూడా అలాగే ఉండబోతున్నాయి. కానీ ఇలాంటి సినిమా ఇంత బాగా, అంటే ఇలాంటి సినిమాలు మనకు కూడా తెలుగులో కూడా రావాలని చెప్పి నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. తమిళంలో నిర్మాతలు తీసిన సినిమాలు కాకుండా దర్శకులు నిర్మించిన సినిమాలన్నీ తెలుగులోకి తెస్తున్నారు. నాకు అందుకని ఆయన బాగా నచ్చారు. ప్రొడ్యూసర్గా సినిమాలు మన వాళ్ళు తీస్తారు, చాలా హై బడ్జెట్ మూవీస్ ఉన్నాయి, మన హీరోలు ఉన్నారు, మంచి కాస్ట్లీ ఫిల్మ్స్ ఉన్నాయి. బట్ ఒక సిన్సియర్ కంటెంట్, ఆ సినిమాకి కావలసిన కంటెంట్ దాని పరిధిలో తీసే సినిమాలని తెలుగు వారికి అందించడం ద్వారా సురేష్ గారు ఒక కొత్త ఒరవడి స్టార్ట్ చేశారు. ఆయన అంత క్రితం శంకర్ ప్రొడక్షన్ సినిమాలు చేశారు, ఆ తర్వాత మురుగదాస్ ప్రొడక్షన్ చేశారు, ఇప్పుడు లింగుస్వామి గారు ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఒక డైరెక్టర్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ సురేష్ గారు కొంటానంటే నేను కూడా ఏడాదికి ఇంకొక డైరెక్టర్తో ఒక సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మన సినిమా మనం డైరెక్ట్ చేస్తే మనం జడ్జ్ చేయలేం కొన్ని విషయాలు. బట్ ఇంకొక డైరెక్టర్ మన కథ చెప్పినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ మన జడ్జిమెంట్ మచ్ బెటర్గా ఉండొచ్చు. సో ఈ విషయంలో సురేష్ గారు నిజంగా అభినందనీయులు. కానీ ప్రేమిస్తేనే కానీ ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో, ఎస్కే అన్న పేరులో ఆయన వచ్చే సినిమాల్లో కూడా సంతోషం, ఎస్ అంటే సంతోషం, కే అంటే కన్నీళ్ళు, ఈ రెండు మిక్స్ చేస్తున్న సినిమాలు ఆయన డబ్బింగ్ చేస్తున్నాడు. మన జర్నీ కూడా చూసినప్పుడు, ప్రేమిస్తే చూసినప్పుడు కూడా అన్నయ్య ఆ జర్నీ, ప్రేమిస్తే ఈ 2 సినిమాల కంటే ప్రేమలో పడితే సినిమా ఇంకా పెద్ద ఘన విజయం సాధించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. I wish Linguswamy garu, Balaji Shaktivelu and all the team, the young team, they've done a fabulous job in this movie. My best wishes to them, and I'm definitely going to join you guys for your success meet anukunna. Santosham Suresh and the tondallo no success meet peliste. I want to be part of the success because I really enjoyed this movie and I'm looking forward for Telugu audience ni cinema ప్రేమిస్తే కన్నా బాగా గౌరవించాలని, ఆదరించాలని ఆశిస్తూ once again thank you. చూడండి, మనం కూడా కాలేజీలోనూ స్కూల్ డేస్లో అలా తిరుగుతుంటాం కదని చెప్పి, అంటే ప్రేమ అనేది ప్రతి ఒక్కడికి ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు మనం దాంట్లో గ్యారంటీగా టేస్ట్ చూసిన వాళ్ళమే. అలాంటి మంచి సినిమా ఈ ప్రేమలో పడితే సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ వెనకనే సురేష్ కొండరెడ్డి గ్యారంటీగా ఈ సినిమాని డబ్బింగ్ చేసినప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, ప్రేమిస్తే తగ్గించి మనం చూస్తున్నాం. తప్పకుండా ఈ ప్రేమలో పడితే కూడా మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ప్రేమ గురించి చెప్తూ ఆ చార్మింగ్, ఆ గ్లోనెస్ మీలో కనిపిస్తూ ఉంది. మీరు పడ్డ ప్రేమ విషయాల గురించి చెప్తారా మాతో? ఎప్పుడు పడ్డారు, ఎవరితో పడ్డారు? మీ కదండి, నాకు 10th క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒక చిన్న క్రష్ అనేది స్టార్ట్ అయింది. అంటే ప్రతి మనిషి కూడా జీవితంలో అప్పుడే 15, 16 ఆ సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ సైకిల్ మీద ఉన్నాడు కదా కుర్రోడ్లాగా, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. పాపం చాలా మంది గెస్ట్లు వచ్చారు, మన లింగుస్వామి గారు, సురేష్ కుమార్ గారు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. ఇంకా బాలాజీ శక్తివేలు గారు నేను ఫస్ట్ ప్రేమిస్తే సినిమా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీ తీశారు. అలా ఆయన చూస్తే ఆయన వయసుకి ఆయన తీసే సినిమాలకి అలాంటి సంబంధం లేదు. ఇలాంటి మంచి యూత్ సినిమాలు చేసిన బాలాజీ శక్తివేలు గారికి ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. దానికంటే ఇది 10 times బెటర్గా ఉంటుందండి, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇట్స్ అంటే ఒక్క యాంగిల్ కాదండి, ప్రేమలోనే కాదు, ప్రేమ అంటే ఏంటంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఈ సినిమాలో చూపించారు. ప్రేమలో మోసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ ఉంటాయండి ప్రేమ ఆ ప్రాసెస్లో. అటువంటి అన్నిటినీ ఈ సినిమాలో చూపించగలిగారు. మానవత్వం అంటే చెప్పలేని చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ఇట్స్ అదొక ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే సినిమా
చేసినందుకు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. అటువంటి గొప్ప సినిమా. అలాగే మన ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారు, ఆయన చాలా మంచి టేస్ట్ ఉంది. అండ్ చాలా ఆయన అన్ని చూడండి న్యాచురల్ లవ్ స్టోరీసే తీస్తూ ఉంటారు. మేబీ ఆయన లైఫ్ లో కూడా అటువంటి మంచి లవ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందేమో అది కూడా కథ చేసి సినిమా తీయచ్చు. ఎందుకంటే అన్ని అట్లాంటి సినిమాలే చేస్తుంటారు ఆయన, ఎంతవరకు ఇంకొక డిఫరెంట్ సినిమా చేయలేదు. సో సినిమా చేయడమే కాదండి, మెయిన్ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలగడం. అంటే కొత్త వాళ్ళు, అందులో ఏం స్టార్స్ లేరు, ఓకే డైరెక్టర్ గారికి మంచి పేరుంది, బట్ సినిమాకి జనాల్ని రప్పించడానికి ఆయన చేసే ప్రమోషన్ ఇట్స్ డెఫినెట్ గా చెప్పి తీరాల్సింది. ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ ఇప్పుడు విన్నారు పాట, ఆ పాట వింటుంటే ఎన్నిసార్లు వింటున్నా ఒకలాంటి ఫీలింగ్ తో కళలో నీళ్ళు వచ్చేస్తా. అంటే అద్భుతమైన పాట అది. దాన్ని రాసిన చంద్రబోస్ గారు, అలాగే పాడిన కార్తిక్ అద్భుతమైన లైఫ్ ఇచ్చారు సినిమాకి. పాట ఒక అందమైన రాగానికి ఒక అందమైన భావాన్ని మిళితం చేసి ఎలాంటి రణగుణ ధ్వనులు లేకుండా ఒక చక్కని పాటను పూర్తిగా ఆస్వాదించగలిగే పాట వచ్చింది. బహుశా సంగీత చరిత్రలోనే ఇలాంటి పాట అవడం మొట్టమొదటిసారి అనుకుంటాను. ఆ భాగ్యం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తూ ఈ సినిమాలో ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, శశాంక్ గారికి, అట్లాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన లింగస్వామి గారికి, ఆయనకి ఇంతకుముందు ఆ వారంలో కూడా చినుకై కురిసే మంచి పాట రాశాను. మళ్ళీ చిత్రం ద్వారా మంచి పాట ద్వారా మీ అందరి ఎదుట వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలోచించిన యాంగిల్లో ఆలోచించి ఒక నిధులు అన్వేషించేటువంటి ఒక పరిశోధకుల లెవెల్లో అన్వేషించి ఇలాంటి కథలు తీసుకొని సూపర్ డూపర్ హిట్స్ తెలుగులో ఇప్పుడు దాకా అందించాడు. అంటే సురేష్ యొక్క డైమెన్షన్ చూసే ఆలోచనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సినిమా కూడా గ్యారంటీగా సక్సెస్ కొడతారని నమ్మకం ఉంది. అలాగే లింగస్వామి గారు మా అందరికీ అభిమానమైన డైరెక్టరు. ఆయన కేవలం దర్శకత్వం మాత్రమే చేయకుండా ఆయన బ్యానర్లో ఎన్నో మంచి సినిమాలు తీసినందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న అనుకుంటాను, ఆయన కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే బాలాజీ శక్తివేల్ గారి గురించి నాకు యూజువల్గా ఈ ఇన్ఫాక్చువేషన్స్ ఉండేటువంటి లవ్ స్టోరీస్ అంటే చాలా చిరాకు. నాకు యూత్ని సర్వనాశనం చేసేటువంటి ఇన్ఫాక్చుయేషన్ స్టోరీస్ అంటే నాకు ఇరిటేషను. కానీ అలాంటి నాకు బాలాజీ శక్తివేల్ గారి ప్రేమిస్తే చూసినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను నేను. ఒక సినిమాలో అంటే రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పారు ఆయన. చాలా ఇప్పటికీ ఆ కథ అనుకుంటే మాత్రం అది అలా హాంట్ చేస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా ఆయన తెరకెక్కించారు. ఖచ్చితంగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఇది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. అలాగే ఇద్దరు హీరోస్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే స్టిల్స్లో చూస్తుంటే చాలా బాగా కనబడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ వచ్చి మంచి ఫ్యూచర్ ఉండాలని